ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహిని. ఈ రాశి వాళ్ళకి అందరికీ స్వర్ణలక్ష్మి, విశేషంగా ధనాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. మీనరాశి వాళ్ళకి ఏప్రిల్ మంత్లో చూసుకుంటే కొంచెం ఛాలెంజింగ్గా ఉండే మంత్ అని మీరు గమనించాలి. కొన్ని విషయాలు చాలా చాలా జాగ్రత్తగా ఉండటం, కొన్ని విషయాలు అసలు ఎలాంటి పని చేయకుండా తటస్థంగా ఉండటం చాలా మంచిది. ముఖ్యంగా మైండ్ యువర్ ఓన్ బిజినెస్, మైండ్ యువర్ ఓన్ సెల్ఫ్, మైండ్ యువర్ ఓన్ ఫ్యామిలీ అన్నట్లుగా మీ కుటుంబం గురించి, మీ బిజినెస్ల గురించి, మీ పనిలో మీరు నిమగ్నమై ఉండండి. పక్క వాళ్ళు ఏడ్చినా, గీపెట్టినా, రకరకాల ప్రలోభాలకు గురి పెట్టినా కానీ చూపించినా కానీ ఏమీ అనకండి, సింపతి లాంటివి చేయకండి. ముఖ్యంగా ఈ రాశిలో గమనించుకోవాల్సింది కొన్ని విషయాలను. దానికి ముందు మనం పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలంతా ఈ రాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి దీ, దు, షం, ఝ, దాదే, దో, చాచి అన్న లెటర్స్, అక్షరాలు వీళ్ళకి ఉంటాయి. ఈ మీనరాశి గమనించుకుంటే మనకి జాబ్ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమంటే మనకి లఘు గోచారము, సూక్ష్మ గోచారం ప్రకారం ఈ 4 గ్రహాలు మారటంతో వీళ్ళకి ఎలా ఉంటుందంటే సూర్యుడి యొక్క మార్పు వల్ల వీళ్ళకి స్థాననాశనం, అంటే జాబ్లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది ధన ప్రవాహం వచ్చే అవకాశం ఉంటుంది. మూడోది శత్రుపీడం, విపరీతంగా శత్రువులు ఉండే అవకాశం ఉంటుంది. నాలుగోది అర్ధక్షయం, విపరీతంగా ధనాన్ని కోల్పోతూ ఉంటారు. అంటే మీరు ఒక ప్రకారంగా చూసుకుంటే శుక్రుని వల్ల ఆల్రౌండ్ ప్రాస్పరిటీ ఉన్నప్పటికీ కూడా చాలా ఛాలెంజింగ్గా ఉంటుందని గమనించాలి. ఒక విషయం, చాలా మందికి జాబులు పోయే అవకాశం ఉంటుంది, లేదా జాబులో విపరీతమైన ప్రెషర్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది, లేదా అధికారుల నుంచి, గవర్నమెంట్ అఫీషియల్ నుంచి, పార్ట్నర్స్ నుంచి విపరీతంగా బాధలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈ రాశి వాళ్ళకి నాకు 10 కాల్స్ వస్తే 3-4 కాల్స్ ఈ మీనరాశి నుంచే ఉంటాయి. మీరు నమ్ముతారో లేదో, ఉదయం నుంచి నేను 3 కాల్స్ అటెండ్ అయ్యాను. ఈ 3 కాల్స్ కూడాను అన్ని మీనరాశి వాళ్ళవి. రేవతి నక్షత్రము లేదా ఉత్తరాభాద్ర నక్షత్రము, వీటికి సంబంధించి ఈ నక్షత్ర వాళ్ళు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారండి. ఇందులో రేవతి నక్షత్రం 4వ పాదం వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇలా ఈ నక్షత్రం ఉన్న వాళ్ళు ఈ రోజు ఉదయం నుంచి 3 కాల్స్ 4 కాల్స్ అటెండ్ అయితే అన్ని కాల్స్ ఇవే ఉన్నాయండి. వాళ్ళకి కన్సల్టేషన్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఏలినాటి శని ప్రభావంతో చాలా టఫ్గా ఉన్న ఈ రాశి వాళ్ళు ఈ మంత్లో ముఖ్యంగా ఇంకా జాగ్రత్తగా ఉండటం అవసరం. ఎందుకు అంటే సూర్యుడు వీళ్ళకి 12వ స్థానంలో లేదా 1వ స్థానంలో ఉండటంతో స్థాననాశనం అని చెప్తారు. ఉన్న పదవిని కోల్పోయే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. అదేవిధంగా శుక్రుడు మనకి హీనత్వం, ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. సూర్యుడు 2వ స్థానంలో ఉంటే మన మహర్షులు ఏం చెప్తారంటే హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప కృషి వాణిజ్యం నిష్ఫలం. అంటే బిజినెస్ చేసిన, వ్యవసాయం చేసిన అందులో ఫలితం ఉండదు. హీనత్వం దుష్ట సంసర్గో, దుష్టుల మీ చుట్టూ దుర్మార్గులు, దుష్టులు చేరి మిమ్మల్ని వేరే విధంగా ప్రలోభానికి గురి చేసి మిమ్మల్ని వాళ్ళ వైపు తిప్పుకునే అవకాశం ఎక్కువ ఉందని గమనించాలి. అయితే సూర్యుడు అలా 50-50గా ఉన్నా కానీ కుజుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటంతో జ్వరం, ఖడ్గవ్రణం చైవ భార్య బంధు విరోధ కృతు చంద్రరాశిగతో యక్ష రాక్షస పీడనం అని చెప్తారు. అంటే ఏమవుతుందంటే ఈ టైంలో ఇలా శరీరానికి గాయాలయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది, జ్వరాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వీళ్ళ రక్తము వీళ్ళ కళ్ళు చూసుకునే అవకాశంగా శరీరానికి గాయాలయ్యే అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా యక్ష రాక్షస పీడనం అంటారు. అంటే కంటికి కనపడకుండా కొన్ని శక్తులు మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటాయి. మీరు ఆసుపత్రికి వెళ్తే అక్కడ మీకు ఏమీ ఉండదు రిపోర్ట్లో అని చెప్తూ ఉంటారు, కానీ మీరు బాధపడుతూ ఉంటారు. ఇలా రకరకాలుగా మీరు బాధలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంతేకాకుండా శత్రువులు కూడా మిమ్మల్ని అడుక్కడికి ఇబ్బందులు పెట్టాలని చూస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో శుక్రుడు 3వ స్థానంలో ఉండటంతో మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. ఏ విధంగా శత్రువులు పెరుగుతారు, ధనవ్యయం ఉంటుంది, సరైన బతుకుదెరువు ఉండకుండా అప్పులైపోయి సరిగ్గా గ్రోత్ లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు. పుత్రులతోటి, మిత్రులతోటి ప్రతిసారి గొడవలు అవుతూ ఉంటుంది. కానీ మీకు ధన ప్రవాహం వస్తుంది, విపరీతంగా ఖర్చు అవుతుంది, మీ మాటకు విలువ కూడా పెరుగుతుందని చెప్పేసి కొన్ని గ్రంథాలు వివరించారు. బట్ ఏ ప్రకారంగా చూసుకున్నా ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. ముఖ్యంగా చేస్తున్న వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా ముఖ్యం. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి నక్షత్రం ప్రకారం ఇప్పుడు చూసుకుంటే పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి 3 నక్షత్రాలు ఉన్నాయి. ఇందులో పూర్వభాద్ర నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది, సంపదలు ఉంటాయి, ధనలాభం ఉంటుందని చూపిస్తుంటుంది. అయితే కలహము మరణ తుల్యము అని కూడా చూపిస్తుంది. అంటే
మీరు ఇంతవరకు చేసిన పని ఏదన్నా ఉంటే ఆ పని సరిగా ముందుకు పోకుండా అంతటితో ఆగిపోయే అవకాశం ఉంటుంది. కానీ అలా పోవటం చాలా మంచిది. లైఫ్‌లో మీకు మంచి కొత్త లైఫ్ వస్తుందని గమనించుకోవాలి. నేను మీకు ఉదయం చెప్పాను. ఇందాక ముగ్గురు మీనరాశి వాళ్ళని నేను కాల్‌లో తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ ఇదే విధంగా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా. నేను ఒకటే మాట చెప్పాను. పోయిందా చేతులు కడిగేసి హ్యాపీగా చేతులు తుడిచేసుకోండి. కొత్త లైఫ్‌ని స్టార్ట్ చేయండి అని. అదేవిధంగా ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది. విదేశాగమనం, ఫారిన్ రిలేటెడ్ లాభం ఉంటుంది. సౌఖ్యం ఉంటుంది. సంపదలు ఉంటాయి. ధనలాభం ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి రియల్‌గా చాలా బాగుంది. నెక్స్ట్ రేవతి నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది. విదేశాగమనం, ఫారిన్ రిలేటెడ్ కనెక్షన్స్ ఉంటుంది. సౌఖ్యంగా ఉంటుంది. సంపదలు ఉంటుంది. ధనలాభము, మృష్టాన్న లాభము అని చెప్తూ ఉంటారు. సో నక్షత్రం ప్రకారం ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రం వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. గ్రహాలు అంత ఇబ్బంది పెడుతున్నా కానీ ఈ నక్షత్రం వాళ్ళకి బాగుందని గమనించాలి. కాబట్టి రేవతి నక్షత్రం వాళ్ళకి ధననాశనం, స్త్రీనాశనం అని చెప్తారు. అంటే ఈ టైంలో మీకు ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదా స్త్రీల ద్వారా, లేదంటే స్త్రీలకు ఏదైనా ప్రాబ్లమే తద్వారా మీకు ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువ ఉందని గమనించుకోవాలి. సో చూసారు కదండి, ఈ రాశి వాళ్ళకి కొంచెం ఛాలెంజింగ్గా ఉంది. పర్టికులర్గా మీరు యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, గురువులను ఫాలో అవ్వటం, కొత్త కొత్త పరిచయాలు, ఇలాంటి కొత్త కొత్త అవకాశాల గురించి ఎక్స్పాన్షన్ మోడ్కి వెళ్లకుండా ఆగటం చాలా మంచిది. ఇందాక చెప్పిన కొన్ని విధంగా మీకు ఇంకేదైనా కనుక ప్రాబ్లం ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా నన్ను కనెక్ట్ అవ్వండి. మీ హారోస్కోప్ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.